తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, కొన్నిసార్లు మనకు నిత్యము ఆచరిస్తున్న విధానాల్లో ఏదైనా పని మీద బయటకు వెళ్తుంటే ఏదైనా పిల్లే ఎదురొచ్చింది అనుకోండి, అయ్యో ఇంకా అపశకునం, ఈ రోజు అనుకున్న పని అవ్వదేమో, పిల్ల ఎదురొచ్చింది. ఉదాహరణకి ఇది ఎక్కువగా వింటూ ఉంటాం కాబట్టి చెప్తున్నాను. అట్లా కొన్ని కొన్ని శకునాలు ఉంటాయి. అది మనుషులైనా సరే, జంతువులైనా సరే, ఏదైనా ఒకటి. ఏదైనా మన చేతిలోంచే కింద పడింది అనుకోండి, పోనీ అట్లా కూడా అయ్యో ఏంటి ఆ పని మీద వెళ్తుంటే ఇలా అయింది, ఇంక ఈ పని అవ్వదా, లేకపోతే ఏమైనా ఇబ్బందా, ఇట్లా. అంటే ఇవి మంచి శకునాలు ఉంటాయి, చెడు శకునాలు ఉంటాయని భావన ప్రతి ఒక్కరిలో. నిజంగా ఈ శకునాలని నమ్మొచ్చా, లేదంటే మనం అతిగా ఆలోచిస్తున్నామంటారా వీటి గురించి? ఏదైనా కూడా హ్యూమన్ సైకాలజీ మీద ఆధారపడి ఉంటుంది. అసలు శకునము అనే మాట చెప్పాలంటే శకున శాస్త్రం అని ఒక శాస్త్రం ఉంది. దాంట్లో కొన్ని మంచివిగాను కొన్ని చెడుగాను చెప్పారు. అందులో కూడా కొన్ని స్త్రీలకి మంచిది, కొన్ని పురుషులకు మంచిది అని కూడా చెప్పారు. ఏదో సినిమాలో పాట, కుడి కన్నదిరే కుడి భుజమదిరే కోరిన చెల్లి నిన్ను తలచే కదా అనే పాట ఉంది. అంటే పురుషులకి కుడి కన్ను కుడి భుజము అదిరితే కోరిన పని ఏదో జరుగుతోంది అని. కుడి కన్ను కుడి భుజం పురుషులకి. అబ్బాయిలకి. అమ్మాయిలకైతే ఎడమ కన్ను ఎడమ భుజం. వీళ్ళు వామ భాగంలో కదా పార్వతీదేవి ఉన్నది, వీళ్ళు ఎడమ వైపు స్త్రీలకి, వాళ్ళకి కుడి వైపు. అందుకనే రక్ష కట్టేటప్పుడు కూడా పురుషులకి కుడి చేతికి, మా ఆడవాళ్ళకి ఎడం చేతికి రక్ష కట్టడం, ఇద్దరికి కలిపి కట్టేటప్పుడు కాదు. స్త్రీ ఒక్కతే ఉంటే కుడి చేతికే కడతారు. స్త్రీ ఒక్కతే ఉంటే, అంటే ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఇక్కడే. ఉద్దేశం ఏంటంటే దిష్టికి తగలకుండా వీళ్ళకి కుడివైపును కట్టారు, వీళ్ళకి ఎడం వైపును కట్టారు. ఇలా కూర్చున్నారు ఇద్దరు. కూర్చుంటే అటు నుంచి చూసే వాళ్ళకి ఈ రక్ష అడ్డం పడుతుంది, ఇటు నుంచి చూసే వాళ్ళకి ఈ రక్ష అడ్డం పడుతుంది. రక్ష అన్నాం కదా, కనుక ఈ అడ్డం పడి వీళ్ళకి నజర్ తగలదు ఎవరిది అని భావన. ఇప్పుడు ఈ శకున శాస్త్రం కూడా ఇలాంటి ఒక రకమైనటువంటి శాస్త్రం. అంటే దేని మీద మనకి నమ్మకం లేనప్పుడు, దేని మీదైనా ఒకటి భరోసా అనేది ఒకటి ఉంటే బాగుండు అని అనుకుంటాను. చూడు, పని మీద వెళ్తున్నాం, చాలా ముఖ్యమైన పని. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, ఆ ఇంటర్వ్యూలో ఉద్యోగం ఎట్టి పరిస్థితుల్లో ఆ కంపెనీ కానీ అది కానీ మనకు కావాలి, ఏమైనా సరే ఇది అయిపోవాలి. అలా అన్నప్పుడు మంచి శకునం చూసుకుని వెళ్ళండి అని అంటూ ఉంటారు. ఆ మంచి శకునం అంటే ఏమిటి? వీళ్ళకి ఏది మంచిది అవుతుందో అది. అంటే ఏదన్నా ఇప్పుడు వేదాధ్యయనం చేస్తూ బ్రాహ్మణులు ఎదురొస్తేను, మళ్ళీ ఒంటరిగా రాకూడదు. బ్రాహ్మణుడికి ఎప్పుడు ఒంటరిగా శక్తి లేదు, గుంపుగా చేస్తేనే సామూహిక ఫలితమే ఫలితం. కనుక గుంపుగా బ్రాహ్మణులు వస్తుంటేను, అలాగే ఇది ప్రతి ఒక్కటి ఏదైనా పని మీద రైతులు కానీ ఇంకెవరైనా సరే పని మీద వాళ్ళ పనిముట్లతో వెళ్తారు చూడు, అలాంటి వాటితోనూ, నీటి కుండలతో స్త్రీలు ఎదురొస్తేను, ఇలాంటివన్నీ కొన్ని మంచి శకునాలు అని చెప్తారు. ఆ మంచి శకునం చక్కగా అది వస్తే, బల్లి పడితే తప్పు అని, బల్లి కొన్ని చోట్ల పడితే మంచి, కొన్ని చోట్ల పడితే చెడు, బలి శాస్త్రం, ఇలాంటివన్నీ కొన్ని శాస్త్రాలు మన దగ్గర ఉన్నాయి. ఈ శాస్త్రాలన్నీ కూడా ఏదో ఒక రకంగా వేదాల నుంచి నెమ్మదిగా సేకరించి తీసుకొచ్చి చెప్పినవే. కనుక ఈ శాస్త్రాలను బట్టి మనం దాంట్లో పుస్తకం దొరుకుతుంది బయట ఎక్కడైనా సరే, ఆ పుస్తకం కొనుక్కోవచ్చు, ఆ పుస్తకంలో చదివి మనకి ఏది ఏదో తెలుసుకోవచ్చు. నమ్మొచ్చు అంటారు? అయితే నమ్మచ్చు, ఎందుకంటే చెడు అయితే ఖచ్చితంగా జరగదు. నమ్మచ్చు, చెడు అయితే ఖచ్చితంగా జరగదు. చెడు అని శకునం ఉంటే అది చెడే. ఇప్పుడు పిల్లి ఎదురొస్తే అనే మాట వాడారు. పిల్లిని పెంచుకునే వాళ్ళు, పిల్లి ముఖం చూడండి నిద్ర లేవని వాళ్ళు కూడా ఉన్నారు మనకి. అవునవును, ఇప్పుడు పిల్లలు పెంచుకుంటున్నారు కదా, పెంచుకుంటున్నారుగా. పొద్దున లేవగానే, లేకపోతే అదే దానికి ఏదో నీడొచ్చి మనని గీకి లేపుతుంది, అవునా? కనుక మరి లేస్తూనే పిల్లిని చూసేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజు పొద్దున లేస్తూనే ఎవరి మొహం చూసామో అనుకుని లేచేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మన నిత్యంగా అనుకోకుండానే నమ్మినా నమ్మకపోయినా వాడేటటువంటి పదప్రయోగాలు ఇవన్నీ. కనుక ఇవన్నిట్లో ఉద్దేశం ఏంటంటే, పూర్తిగా ఈ రకంగా చేసేటప్పుడు అవతల ఉన్నదానికి మనకి ఫ్రీక్వెన్సీ సరిపోతే ఆ రోజు అంతా బాగుంటుంది, ఆ ఫ్రీక్వెన్సీ సరిపోకపోతే ఆ రోజు బాగుండదు అని భావం. అందుకనే లేచేటప్పుడు మిగిలిన అన్ని విషయాలు వదిలేసుకుని చక్కగా మీ అరచేతిని మీరు చూస్తూ, చేతులే కదా మనకు అన్ని చేసి పెట్టేది, మీ అరచేతిని మీరు చూస్తూ లేవండి అని చెప్పటం కారణం అదే. కరాగ్రే వసతే లక్ష్మి కర్మచే సరస్వతి కర్మూలేదు గోవింద ప్రభాతే కరదర్శనం అని చెప్పుకుని లేస్తున్నాం. పాదం కింద పెడుతున్నాం, భూదేవికి నమస్కరించి లేస్తున్నాం. ఎందుకంటే ఇవి లేనిదే మనకి కాలు బయట పట్టలేము, మనం పని చేసుకోలేము, ఏ పని మనం
చేయలేం. లక్ష్మీ సరస్వతి కావాలి, రక్షించడానికి గోవిందుడు కావాలి, మనకి సపోర్ట్కి భూదేవి కావాలి. ఇవన్నీ మనకు కావాల్సినటువంటివి. అందుకనే ప్రతిదానివి ఇవన్నీ ఈ శకునాలు చూసుకుని లేస్తే మిగిలిన ఏ శకునాల్లో ఏమన్నా తేడా వచ్చినా కూడా ఈ 4 ఎప్పటికప్పుడు మనని రక్షిస్తాయని. ఈ 4 మనల్ని రక్షిస్తాయన్న భావన అనమాట. అసలు కొంతమంది ఏ శకునం కొన్ని 2, 3 చెడ్డ శకునాల్లో రెండిట్లో అతిపెద్ద చెడ్డ శకునం ఏది, అతిపెద్ద మంచి శకునం ఏది అని అనుకుంటారు. కొన్నిసార్లు ఆడపిల్లని అత్తవారింటికి పంపించేటప్పుడు కానీ ఇలాంటప్పుడు ఎదురుకుండా ఎవరినైనా రమ్మని వారిని మనం దాటి వెళ్ళాలన్నమాట. కనుక ఇలా కారు వెళ్తుంటేనో వీళ్ళు గుమ్మంలోంచి బయటికి వెళ్తుంటేనో ఎదురుకుండా వచ్చేవాళ్ళు లోపలికి వెళ్తారు, అవును, వీళ్ళు బయటికి వెళ్తారు. ఆ రకమైనటువంటి శకునాలు, అరేంజ్ చేసుకునే శకునాలు కూడా ఎంతో కొంత ఫలితం ఉంటుంది. వాటంతట అవే జరిగేటటువంటి శకునాలకి ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. అవి జరగాలి. అరేంజ్ చేసుకుంటాం మనం కొన్ని, అమ్మ ఎదురురండి అంటాం, అవునా? ఈ అరేంజ్ చేసుకునే ఫలితాలు ఇప్పుడు ముహూర్తం పెట్టుకుని పిల్లల్ని ఆపరేషన్స్ చేస్తున్నారు కదా, సిజేరియన్స్, అలాంటిదే అన్నమాట ఇది కూడా, గర్భజననాలు. అలాంటిది కాకుండా దానంతట అది జరిగితేనే దాన్ని ఎక్కువగా శకునంగా భావించాలి. శకునం అనేది ఎప్పుడు కూడా మనకి గైడెన్స్ కోసం, లోపల సైకలాజికల్ ధైర్యం కోసం. ఓకే, నాకు వాళ్ళు ఎదురొచ్చారు, పని జరుగుతుంది, కొంతమంది మీద మనకి నమ్మకం ఉంటుంది, చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతారు, వాళ్ళు ఎదురు రావాలి అనేది. వాళ్ళు వచ్చారు, నాకు ఇవాళ తప్పకుండా పని అయిపోతుంది, లేకపోతే నేను వెళ్ళిన ఈ పనిలో నాకు జయం ఉంటుంది. అలా అందుకనే సాధారణంగా చాలా మంది బయటికి వెళ్ళేటప్పుడు గడప మీద ఒక గణపతి బొమ్మ పెట్టుకుంటారు. ఆ గణపతి బొమ్మకి నమస్కరించుకుని బయటికి వెళ్తారు. మీరు పెట్టారు? నేను పెట్టాను. ఒక చిన్న గణపతి బొమ్మ పెడితే వెళ్ళేటప్పుడు ఎటువంటి విఘ్నాలు రాకుండా, నాకంత ఎవరో రారు, ఇవి ఎప్పటికీ ఉండేటటువంటివి. ఈ గణపతిని నమస్కరించుకుని నాకు నేను బయట కాలు పెట్టి చేయబోయే పనులన్నిటిలో విఘ్నాలు రాకుండా నివారించు, ఎందుకంటే ఆయన విఘ్నకర్త విఘ్నహర్త రెండు ఆయనే కదా, కనుక విఘ్నాలు రాకుండా నివారించు అని ఆయన దండం పెట్టి, ఇది శకునమే. ఇలాంటి లేకపోతే మన ఇంట్లోకి వచ్చేటప్పుడు చక్కగా ఒక పైన ఇంటి పైన గుమ్మం మీద ఒక దేవతా విగ్రహం పెట్టుకుని దానికి చూసుకుంటూ లోపలికి రావటం. ఏ దేవతా విగ్రహం అయినా గణపతి అన్నిటికంటే ముఖ్యం. గణపతి ముఖ్యం. గణపతి ఎందుకు ముఖ్యం? మనకి ఇష్టం వచ్చిన దేవతని మనం పెట్టుకోవచ్చు, మనం నమ్మిన దేవతని పెట్టుకోవచ్చు. గణపతి అన్నిటికంటే ముఖ్యం, ఎందుకంటే ఎటువంటి అడ్డంకులు లేకుండా చేస్తాడు కదా. మనకి పనుల్లో అడ్డంకులు వద్దుగా. అవును, అడ్డంకులు వస్తే ఏ పని చేయలేం. ఆటంకాలను నివారించడం కోసం అని చెప్పి ఆ గణపతిని పెట్టుకోవటం అనేది ఒక సంప్రదాయంగా వచ్చింది. ఈ సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరికీ, ఎందుకంటే మూలాధార చక్రంలో ఉండేటటువంటి మొట్టమొదటి చక్రంలో ఉండేటటువంటి అధిదేవత గణపతి కనుక ఆదవ గణపత కనుక ఆయన పూజించే మనం కాలు ఎక్కడికైనా బయటకు పెట్టాలి అని గణపతిని పూజించి గణపతికి నమస్కరించి, ఇది ఒక శకున శాస్త్రంలో ఇది కూడా ఒక ముఖ్యమైన విషయం. కనుక మనం చేసే పనులకి మంచి శకునం చూసుకుని మంచి పనులు చేస్తూ ముందరకు వెళ్తే ఆ పని నిర్విఘ్నంగా అవుతుంది అనేటటువంటి ఒక నమ్మకం. ఆ నమ్మకం వల్లే ఈ శకున శాస్త్రం అనేది, అసలు శకున శాస్త్రం నుంచే ఇవన్నీ వచ్చినాయి, దీని నుంచే ఆ శాస్త్రం రాలేదు, శాస్త్రం నుంచే ఇవి వచ్చినాయి. కనుక ఇప్పటికీ ఆ శాస్త్రం బయట దొరుకుతుంది మనకి, పుస్తకాల షాపుల్లో వెళ్ళి ఆ శాస్త్రం పుస్తకం కొనుక్కుంటే దాని గురించి మనం అన్ని చక్కగా తెలుసుకోవచ్చు. ఈ జంతువు కనిపిస్తే మంచిది, ఆ జంతువు కనిపిస్తే మంచిది కాదు, కాకరిచింది చుట్టాలు వస్తారు, ఇలాంటి భావాలన్నీ ఇందుకోసం మాత్రమే వచ్చాయి. ఇవన్నీ కూడా అందులోనే ఉన్నాయి. చక్కగా నిజాయితీగా నిజంగానే మన పెద్దల గురించి తలుచుకుంటూ ఉంటే అప్పటిదాకా కాకి రాకపోయినా మర్నాడో పెద్దల తిథి ఏదన్నా ఉంటే కాకి వచ్చి అరిచి గుర్తు చేసిపోతుంది. అవును, నిజంగానే చేస్తుంది. నమ్మకాల మీద ఉంటుంది ఏదైనా. అంతేమ్మా. మనం నిజంగా భగవంతుడి మీద నమ్మకము భక్తి శ్రద్ధలతో గనక మనం ఆరాధిస్తే ఖచ్చితంగా భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు అని అంటూ ఉంటారు. నిజంగా ఏ రూపంలో ప్రత్యక్షం అవుతాడమ్మా? మనం ఏ రూపంలో భావిస్తే ఆ రూపంలో ప్రత్యక్షం అవుతాడు. అందుకే దైవం మానుష రూపేణ అనేటటువంటిది ఒక భావం వచ్చింది. మనం ఏ రూపంలో ఆ దేవుణ్ణి కొలిస్తే ఆ రూపంలో ఎంత మాత్రమున ఎవ్వరు తలిచినా అంత మాత్రమే నీవు అని అన్నమయ్య వెంకటేశ్వర స్వామిని కీర్తించాడు. అమ్మవారిలాగా తలిస్తే అమ్మవారిలాగా వస్తాడు, శివుడిలాగా తలిస్తే శివుడిలాగా వస్తాడు, కాపాలికుడిలాగా భావిస్తే కాపాలికుడిలాగా వస్తాడు. ఆ పాటలో చెప్పింది అదే కదా, ఆయన అన్నమయ్య కీర్తించింది. మనం ఏ విధంగా అలా భావిస్తే ఆ విధంగా వచ్చి దర్శనమిస్తాడు. కనుక మనం కోరుకున్న రూపంలో రావాలి, అప్పుడే మనకి నమ్మకం. లేకపోతే ఇంకొక రూపంలో వస్తే మనమే గుర్తించంగా. అవును, దీని మీద పంచతంత్రంలోనే ఎక్కడో చిన్న కథ ఉంది. ఆ కథలో ఎలా ఉంటుందంటే,
బాగా పెద్ద తుఫాన్ వచ్చేసి ఊరు ఇల్లంతా కొట్టుకుపోయింది. ఒక మంచి భక్తుడు ఉన్నాడు. ఉమ్, భక్తుడు ఉండి ఓ చెట్టెక్కి కూర్చుని రక్షించు రక్షించు అని దేవుడిని వేడుకుంటున్నాడు. ఉమ్, ఓ పడవ వచ్చింది. వాళ్ళెవరో రెస్క్యూ ఆపరేషన్ వాళ్ళు వచ్చారు. రా ఎక్కువ అన్నారు. అబ్బాయి నేను రాను, నా కోసం దేవుడు వస్తాడన్నాడు. మళ్ళీ తర్వాత ఇంకోళ్ళు ఎవరో ఇలా ఎంతమంది వచ్చినా నేను రాను, నా కోసం దేవుడు వస్తాడన్నాడు. తర్వాత మునిగాడు, వెళ్ళిపోయాడు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక దేవుడిని అడిగాడు, అదేంటి నేను రక్షించమని ఇంత అడిగాను, నువ్వు రక్షిస్తానని కూడా నాకు చెప్పావు. ఉమ్. అవునయ్యా, నేను పడవాడి రూపంలో వచ్చాను, బుట్టవాడి రూపంలో వచ్చాను, ఇంకోటి రూపంలో వచ్చాను, ఇంకోటి రూపంలో వచ్చాను. ఎన్ని రూపాల్లో వచ్చినా నువ్వు నన్ను గుర్తించలా, నన్నేం చేయమంటావు? నువ్వు ఇలాగే వస్తావు అనుకున్నానంటే నువ్వు ఎప్పుడు ఎవరి రూపంలో ఎలా వస్తావనేది పూర్తిగా వాళ్ళే. మరి ఎలా అందుకనే గుర్తించొచ్చు? మనకి ఉమ్, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని ఇన్ని పేర్లు పెట్టారా? అవును. ఇవన్నీ దేవతా స్వరూపాలే అని చెప్పారు. ఓ, కనుక నిత్యం కంటికి ఎదురకుండా ఉండేవాళ్ళు తల్లిదండ్రులు. వాళ్ళని పూజించండి. మీకు వాళ్ళ అవసరాలు, మీ అవసరాలు ఎన్ని తీరుస్తున్నారు వాళ్ళు? అవును. ఎన్ని తీర్చకపోతే మనం ఇప్పుడు ఈ రోజు ఇట్లా ఉన్నాం. తర్వాత సరే వీళ్ళు కడుపు నింపారు, దేహానికి కావాల్సిన పోషణ అంతా తల్లిదండ్రులు ఇచ్చారు. మరి ఈ బుర్రని నింపేవాళ్ళు కూడా ఒకళ్ళు కావాలిగా, బుద్ధి జ్ఞానం ఇచ్చేవాళ్ళు. అవును. గురువు, ఆచార్య దేవోభవ. ఉమ్, ఆ తర్వాత అతిథి దేవోభవ అని ఎందుకన్నారు? అతిథులకు వచ్చినప్పుడు వాళ్ళకి మనం మర్యాదలు చేయటం ద్వారా, వాళ్ళకి కావాల్సినటువంటి అంటే భోజనాదులు అన్నీ ఇవ్వటం ద్వారా, ఇంటి ఎవరైనా వస్తే బొట్టు పెట్టడం, బట్టలు పెట్టడం, భోజనం పెట్టడం, ఇలాంటివన్నీ మన సంస్కృతిలో ఉన్నాయి కదా. అవును. ఇవన్నీ చేయటం ద్వారా అతిథుల్ని కూడా మనం పూర్తిగా సత్కరిస్తున్నాం. మన అంటే దేవతలని ఎలా సత్కరిస్తామో అలా సత్కరిస్తున్నాం అనమాట. కనుక వీళ్ళందరూ నిత్యం మనకు కనిపించే దేవతలు, యా. నిత్యం కనిపించే దేవతలు. కనుక వీళ్ళకి అందుకనే తల్లిదండ్రులు వెళ్ళిపోయినాక కూడా వాళ్ళకి మనం భోజనాదులు పెట్టాలి తద్దినాల రూపంలో అని చెప్తారు. అవును. కనుక వీళ్ళకి మనం వదలకూడదు. వీళ్ళని ఎప్పటికీ మన దేహం ఉన్నంత వరకు వదలకూడదు. ఉమ్, మన దేహం వెళ్ళిపోయాక మనకే మన తర్వాత వాళ్ళు చేస్తారో చేయరో వేరే విషయం, చెయ్యాలి. అవును. కనుక వీళ్ళందరూ కనుక ఈ దేవతని పూజిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ దేవత మనకు అనుకున్న రూపంలో కనిపిస్తుంది కనిపిస్తుంది కనిపిస్తుంది. అంటే ఏ రూపంలో కనిపిస్తుంది, ఎలా కనిపిస్తుంది అంటే కొంతమంది ఏమో స్వప్న రూపంలో దర్శనమిస్తారు. ఆ స్వప్నం కూడా మనం అనుకుంటే వచ్చే స్వప్నాలు కావు, అవి తెలిసిపోతాయి. ఓకే, ఓకే. కొంతమంది ఏమో మన ఎదురుకుండానే పూర్తిగా కరచరణాలతో దర్శనమిచ్చి ఉమ్, ఎదురుకుండానే కూర్చుంటారు, మాట్లాడతారు, అన్నీ జరుగుతాయి. నిజంగానే జరుగుతాయి. ఉమ్, నిజంగానే చక్కగా జరుగుతాయి. రమణ మహర్షి ఎక్కడన్నా ఇలా గడప చూస్తే అయ్యో ఇక్కడ ఇక్కడ పడుకొని ఉన్నారు, వీళ్ళ మించి దాటి వెళ్ళటం ఎట్లా అన్నారు. ఆ, ఈ రోజుకి వెంకటేశ్వర స్వామి గర్భ గుడిలో గడపగా ఉన్నది ఉంది కులశేఖరాళ్ వారు. ఆ గడపని కులశేఖర గడప అంటారు. హా, 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 హా. కులశేఖర పడి అంటారు దాన్ని. అంటే భక్తులు ఇప్పటికీ మీరు చాలా గుళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి, ఇలా పడుకున్నట్టుగా విగ్రహాలు, నమస్కారాలు పెడుతున్నట్టుగా విగ్రహాలు మెట్ల నిండా కనిపిస్తూ ఉంటాయి. దారి పొడుగుతా మనం నడిచే పాత నిండా. అంటే ఏంటి, అక్కడ ఆ విధంగా భక్తులు పడుకుని వాళ్ళ మీద నుంచి భక్తులు వెళ్ళటానికి మార్గం చేస్తున్నారు. ఎదురుగా అంతా సుఖమంగా ఉండేవి కాదు కదా, అవును. అలా మార్గం చేస్తున్నారు. అంటే భగవంతుడు భక్తుడు ఒకటే. భాగవతుడు అంటే భక్తుడు, భగవంతుడు భక్తుడు ఒకటే. కనుక భాగవతుడిని కొలిచినా భగవంతుడు కొలిచినంతతో సమానం. ఉమ్, కనుక మనం భాగవతులను కొలవటం కూడా అందుకనే సన్యాసుల్ని ఇంటికి పిలిచి, భక్తుల్ని ఇంటికి పిలిచి, పండితుల్ని ఇంటికి పిలిచి ఉమ్, వాళ్ళకి మనం సత్కారాలు చేస్తాం చూడండి, సన్మానాలు, సత్కారాలు, భిక్షలు, పూజలు చేస్తామే, అవన్నీ దీని కిందకు వస్తాయి. ఇవన్నీ కూడా దేవతా స్వరూపాలే. కాకపోతే అందరూ ఏమనుకుంటారు, ఉమ్, నేను ఇలాగా 4 చేతులతో శ్రీ మహావిష్ణువుని కొలుస్తున్నాను కనుక ఆయన చతుర్భుజాలతో పంచాయుధాలతో మనకి దర్శనం చేయాలి అని ఇవ్వాలి అని కోరుకుంటాం. అవును. అది ఎప్పుడు ఎవరికి జరుగుతోంది? పూర్తిగా అసలు అక్కడ దాకా మనం వస్తే ఈ ఇహలోక సంబంధం మనకు ఉండదు. ఉమ్, అది వేరే ప్లేన్లో జరుగుతోంది. వేరే ప్లేన్ అంటే ఏంటి, మీకు మామూలుగా మనం 3 రకాల ప్లేన్స్ తెలుస్తాయి. అంటే లెంగ్త్, బ్రెడ్త్, విడ్త్ అని ఈ 3, డెప్త్ లేతే అవి 3 తెలుస్తూ ఉంటాయి. ఈ 3 కాకుండా ఇంకా ఎన్నో ప్లేన్స్ ఉన్నాయి కదా. మన పక్కనే, మన ప్లేన్లో మన పక్కన మనకు ఎవరున్నారో తెలియదు కదా. ఆ, అందుకనే ఈ కాలంలో ఎవరున్నారో తెలియదు, ఆ కాలంలో ఎవరున్నారో తెలియదు. ఇదే చోట ఇంకొక సమయంలో ఇంకొక జరుగుతూ ఉండొచ్చు. ఏలియన్స్ అంటున్నాం అప్పుడప్పుడు మనం వచ్చేటటువంటి వాళ్ళు దేవతలని కాదు, వాళ్ళు ఇంకో కాలంలో ప్రయాణం చేస్తున్నవారు. పొరపాటున మనకు ఎక్కడ కనిపిస్తున్నారు. మేము మానసరోవరం వెళ్ళినప్పుడు, మానసరోవరంలో మునక వేసినప్పుడు లేకపోతే ఆ ఒడ్డున కూర్చుని కాస్త దేవుణ్ణి తలుచుకుంటున్నప్పుడు చూస్తే అక్కడ మాకు
చాలా మంది చుట్టూ ఉంటారు అన్న భావం కలుగుతుంది. కనిపించకపోయినా కనిపించరు. మనకు కనిపించే అవకాశాలు ఉంటాయి, కనిపించని అవకాశాలు ఉంటాయి. కొంతమంది కనిపిస్తారు. నిజంగానే మీరు అక్కడ చూస్తూ ఉంటే నాకు అక్కడ అది కనిపించింది అంటాం, మరి ఇంకొకరు కనిపించకపోవచ్చు. ఓహో, అట్లా అంటే ఎవరికి కనిపించాలి ఎవరికి కనిపించకూడదు వాళ్ళ వాళ్ళ యోగ్యతలను బట్టి ఉంటుంది. ఆహా. బాలుడైనా ధ్రువుడికి కనిపించేశాడు, అవునా? మా అంత పెద్దవాడైనా హిరణ్యకశిపుడికి కనిపించలేదు, వెళ్ళిపోయే ముందర కనిపించాడు. ఎప్పుడు కనిపిస్తారు అంటే చివరికి వెళ్ళిపోయే ముందర కనిపిస్తారు. అలాంటి వారికి కూడా కనిపిస్తారా అంటే వెళ్ళిపోయే ముందర కూడా కనిపించని వారే ఎక్కువ మంది. వెళ్ళిపోయినప్పుడైనా కనిపించేవారు ఎప్పుడంటే నిరంతరం హరిధ్యానంలోనే ఉన్నాడుగా హిరణ్యకశిపుడు కూడా. అవును హరిని మర్చిపోయింది ఎప్పుడు హిరణ్యకశిపుడు? అవును, తలుస్తూనే ఉన్నాడు. కనుక అటువంటి వారికి ఆ ద్వేషంతో సమయంలో కనిపిస్తారు. కనుక ఎప్పుడైనా కూడా నిజంగానే కనిపిస్తారా అంటే మీరు ధ్యానంలో కూర్చోండి. ధ్యానంలో మీకు దర్శనం అయితే అవుతుంది. అంటే పూర్తిగా శ్రద్ధ భక్తి పూర్తిగా లీనమైపోవటం ధ్యానం అంటేనే. ఆ లీనమైపోయినప్పుడు మీకు చక్కగా దర్శనం వచ్చి ఆ ఆనందం, ఆ బ్లిస్, మీరు ఆ ఫీలింగ్ అంటారే, అన్నం తిన్నాక కడుపు నిండిపోతే మన కడుపు నిండింది అన్న భావం ఎలా కలుగుతుంది, ఇది అందరికీ తెలుసు కనుక ఈ ఉపమానం చెప్పా. దేవుణ్ణి చూశాక ఆ దేవుణ్ణి చూసినటువంటి భావం అది కలుగుతుంది, ఖచ్చితంగా కలుగుతుంది. ఓ, ఖచ్చితంగా 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 కలుగుతుంది. ఎప్పుడు దాన్ని బట్టి అంత అర్థమవుతుంది. లీనమైపోయి ఆయన నాకు కనిపించాలి, ఆమె నాకు ఎవరిని భావిస్తే వారు కనిపించాలి అనుకున్నప్పుడు వారు చక్కగా వస్తారు, కూర్చుంటారు, మనకి ఉపదేశాలు ఇస్తారు, ఆదేశాలు ఇస్తారు, మనతో సఖుడల్లే ప్రవర్తిస్తారు. అన్ని రకాల నవవిధ భక్తులు ఉన్నాయి కదా, ఉంటాయి. మన ఎదురుకుండా నృత్యం చేస్తారు, మనకి ఏదన్నా ప్రత్యేకమైన విశేషం చెప్తారు, అక్కడికి వెళ్తే ఆ విశేషం ఉంటుంది. చాలా చక్కగా అన్నీ జరుగుతాయి జరుగుతాయి జరుగుతాయి. అటువంటి సిద్ధి పొందాలి. సిద్ధి అంటే ఏంటి? సాధిస్తే కలిగేది సిద్ధి. సాధన చేస్తూ ఉంటే, ఆ సాధనలో ఉంటూ 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 ఉంటే ఎప్పటికో అప్పటికి మనకి పూర్తిగా ఒక సబ్జెక్ట్ చదువుకుంటూ ఉంటే ఎప్పటికప్పటికి ఆ సబ్జెక్ట్ మొత్తం వచ్చేస్తుంది కదా. అలాగే భగవంతుడు అనేటటువంటి సబ్జెక్ట్ చదువుకుంటూ ఉంటే, లేకపోతే ఉపాసన చేస్తూ ఉంటే, సాధన చేస్తూ ఉంటే తప్పనిసరిగా సాధన ఫలితంగా, అందుకని దీన్ని సాధన సమరం, యుద్ధంలాగా చేయాల్సిందే. అర్థమైందా? చేస్తూ ఉంటే చిట్ట చివరికి మనకి ఆ దృశ్యం కనిపిస్తుంది. అందుకని ఆలయాలకు వెళ్ళేటప్పుడు ఒకరు కనిపించినట్టుగా ఒకరు కనిపించదు. గమనించారా అది ఎప్పుడైనా? చాలా చాలా తేడా కనిపిస్తుంది అక్కడ. ఒకటే విగ్రహాన్ని చూస్తాం, ఒకరికి కలిసిపోయినట్టు, ఒకళ్ళకి నవ్వుతున్నట్టు, ఒకళ్ళకి దీవిస్తున్నట్టుగా, రకరకాలుగా మనకి దాంట్లో ఆ రూపంలో మనకి భావాలు కనిపిస్తాయి. ఒక్కసారి ఒక్కొక్కడు పక్కనే కూర్చొని చూసినా సరే ఆ తేడాలు కనిపిస్తాయి. ఎప్పుడు కూడా ఆలయాన్ని దర్శించాలంటే వారు మనని పిలిస్తే మనం వెళ్ళగలం, కానీ మనకి మనంగా వెళ్ళాలనుకుంటే వెళ్ళలేం. ఏ ఆలయమైనా సరే అక్కడ భగవత్ శక్తి ఇసుమంతం ఉన్నా సరే, ఆ భగవంతుడు మనని దర్శించాలంటే మనం వెళ్తాం, కానీ భగవంతుడిని మనం దర్శించాలంటే వెళ్ళలేము. గడప దాకా వెళ్ళాక తలుపు మూసేస్తారు, వెనక్కి రావాలి. అవును, అలాంటి సందర్భాలు కూడా మనకు ఉంటాయి. వాళ్ళు మనని చూడాలనుకోవాలి, కానీ మనం వాళ్ళని చూడాలనుకోవటం అనేది ఎప్పటికీ కూడా అసలు విషయం కాదు. కనుక వారు పిలవాలి, కాల్ రావాలి, అప్పుడు మనం వెళ్తే ఎట్లాంటి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేసి చూపిస్తారు. ఆ కాల్ వస్తే ఎట్లాంటి పరిస్థితుల్లోనూ తలుపులు ఇలా తెరుచుకుని కనిపిస్తాయి. అవును, కొన్నిసార్లు ఊహించకుండా చాలా అద్భుతంగా దర్శనం, అనుకోకుండా ఇలా దగ్గర నుండి చూసే భాగ్యం కలిగింది, ఇట్లా అనుకుంటూ ఉంటాం. అవును, ఇలాంటివన్నీ స్వామి అనుగ్రహం వల్ల వెళ్ళటం వల్లనేమో కావచ్చు. వారు పర్మిట్ చేస్తేనే. అక్కడ ఎవరో ఒకళ్ళు ఉండి మనకి ప్రోటోకాల్ తీసుకెళ్లి చూపించేశారు అని అనుకుంటాం. ప్రోటోకాల్ అనే పేరు అందరికి వాడకపోయినా ఎవరో ఒకరు ఉండి అయ్యో ఉండండి చూడండి అని పిలిచారనుకున్నాం, వారి రూపంలో వచ్చి చెప్పిస్తారు, వారి మనసుల్లో ప్రవేశించి. అది ఖచ్చితం. మరి ఇంతకంటే దర్శనం ఏం కావాలి? అంతే. ప్రతివారు వారు చేసిన దానికి ఎంత ఫలితం, ప్రతి పూజకి ఫలితం ఉంటుంది. కాకపోతే అనుకున్నంత ఫలితం లేకపోవచ్చు, అనుకున్నంత పూజ చేయకపోవటం వల్ల అనుకున్నంత ఫలితం లేకపోవచ్చు, కానీ ఫలితం అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఫలితాలన్నీ పైలప్ అయిపోయి, అందుకే సాధన అన్న, ఒకదాని మీద ఒకటి ఈ ఫలితాలన్నీ పైలప్ అయిపోయి ఒక శిఖరంలాగా ఏర్పడినప్పుడు ఆ ఎట్టెదురకుండా కట్టెదుర వైకుంఠము కానా చేయకుండా అప్పుడు ఆ కొండలోనూ కనిపిస్తాడు, కొండ మీద గుడిలోనూ కనిపిస్తాడు, గుడి లోపల గర్భగుడిలోనూ కనిపిస్తాడు, ప్రతి శిల్పంలోనూ కనిపిస్తాడు, ప్రతి మొక్కలోనూ కనిపిస్తాడు. అందుకనే చెట్టుల్లో కూడా మనకి రకరకాల రూపాలు ఉన్నాయి కనుక అన్ని చోట్ల కనిపిస్తాడు. అందుకనే ఇక్కడ ఉన్నాడు, అక్కడ చీమలో బ్రహ్మలో కూడా ఉంటాడు అని చెప్తుంది.
మనకి శాస్త్రం. ధన్యవాదాలమ్మా.